Good morning. Yesterday we discussed about sorting the elements in an array. So already we are explained the how the logic will work. Okay. So we write the program now. Okay. So before going to that, so I am repeating the same concept in little bit. Okay. So మనం యాక్చువల్గా ఏంటంటే మనం అప్లై చేసే సార్టింగ్ టెక్నిక్ ని మనం సెలక్షన్ సార్ట్ అంటాం. ఓకేనా? So we are having number of sorting techniques are available, but మనకు వచ్చేసరికి ఏంటంటే out of among those sorting techniques we can use any one of the sorting technique. So what we are doing now is that is called selection sort. Okay na? So selection sort procedure ఏంటంటే, for example, if you are having elements like this, okay, so this is the array size of 6 elements. Okay, సో మనకి సెలక్షన్ సార్ట్ లో ఏం చేస్తామంటే, మనం రాసిన మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే, సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఈ ఎలిమెంట్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ విత్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉంటే, ఓకే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ద సెకండ్ ఎలిమెంట్, సో దెన్ యూ కెన్ స్వాప్ దీస్ టూ ఎలిమెంట్స్. ఓకే, సో స్వాప్ చేసాక మనకి ఎలా వస్తుంది? 9, 10, again 8, 15, 17, next 7. Okay, so first element is okay, మనకు ఎలా వచ్చింది. సో బట్ మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ పొజిషన్ ఇంపార్టెంట్. సో అగైన్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంపేర్ చేసాం. ఫస్ట్ ఎలిమెంట్ కనుక గ్రేటర్ గా ఉంటే కనుక ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ స్వాప్ చేసాం. సో అగైన్ మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో అగైన్ మళ్ళీ స్మాలర్ మనకి గ్రేటర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ ఉంది కాబట్టి అగైన్ వీఆర్ స్వాపింగ్. సో 8, 10, 9, 15, 17 and 7. Okay, so again we are comparing with first element with fourth index. Okay, fourth element. So 8, 15. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంటే లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి స్వాపింగ్ జరగదు. సో దెన్ నెక్స్ట్ యు ఆర్ కంపేరింగ్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ విత్ ఫిఫ్త్ ఎలిమెంట్. Okay, so again this is in this condition also it is false ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ లెస్ గా ఉంది కాబట్టి so there is no swapping. So next you are comparing with first element with sixth position element. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ద లాస్ట్ ఎలిమెంట్. సో కాబట్టి again you are swapping 7, 10, 9, 15, 17, 8. This is the procedure. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది. సో ద నెక్స్ట్ ఇటరేషన్ ఈజ్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ మనకి చెప్పాను ఆల్రెడీ మీకు ఫస్ట్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక ఇటరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లీట్ అయినట్టు. సో ఎప్పుడైతే ఫస్ట్ ఇటరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లీట్ అయిందంటే ఫస్ట్ ఎలిమెంట్ తో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ని కంపారిజన్ కంప్లీట్ అయిందో, సో కంప్లీట్ అయ్యే టైంకి సో స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకున్న ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది అరే. ఓకేనా? సో కావాలంటే చూడండి మీకు అరేలో స్మాలెస్ట్ ఎలిమెంట్ 7, సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఎలిమెంట్ నౌ. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ఇటరేషన్ ఎలా ఉంటుందంటే, సెకండ్ ఎలిమెంట్ ఈస్ కంపేర్డ్ విత్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని సో నెక్స్ట్ ఎలిమెంట్ తో, సో అలా నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని థర్డ్ ఎలిమెంట్ తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఓకే ఇది మనకి గ్రేటర్ ఉంది కాబట్టి అగైన్ యు ఆర్ గోయింగ్ టు స్వాప్ 9, 10, 15, 17, 8. ఓకే, సో 7 ఎలాగా మనకి పొజిషన్ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు 9 ని 15 తో కంపేర్ చేయండి. సో దెర్ ఈస్ నో స్వాపింగ్. సో 17. Okay, there is no swapping. Next 8. So here the swapping will be done. 7, 8, 10, 15, 17, 9. Okay, so ikkada manaki second iteration complete అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయి సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ సెకండ్ పొజిషన్కి వచ్చేసింది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ 7, 8, 10, 15, 17, 9. యాక్చువల్గా ఎలా ఉంది, ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ని రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపారిజన్ చేస్తాం. ఓకేనా? సో దెర్ ఈస్ నో స్వాపింగ్. సో అగైన్ దెర్ ఈస్ నో స్వాపింగ్. సో హియర్ ద స్వాపింగ్ విల్ బి డన్. ఓకే, 7, 8,
9, 15, 17, నెక్స్ట్ 10. ఓకే, సో ద నెక్స్ట్ మనకు వచ్చేసరికి థర్డ్ ఎలిమెంట్ తో కంపారిజన్ అయిపోయింది మనకి. ఫోర్త్ ఓకే, ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేయాలి. ఓకే, సో కంపేర్. ఓకే, దెర్ ఇస్ నో స్వాపింగ్ హియర్, దే విల్ బి స్వాపింగ్. 7, 8, 9, 10, 17, 15. ఓకే, సో ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఈ ఎలిమెంట్ ని ఓకే కంపారిజన్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కంపారిజన్ అయిపోయింది. ఫిఫ్త్ ఎలిమెంట్ ని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకేనా, 17, 15. సో అగైన్ స్వాపింగ్. సో 7, 8, 9, 10, 15, 17. So in further there is no comparisons. So here, so the finally all the elements are in మనకి సార్టింగ్ ఆర్డర్ లో వచ్చేసాయి. సార్ ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ చేస్తే గ్రేటరా కాదని చూస్తున్నాం కదా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ద సెకండ్ ఎలిమెంట్, దెన్ యూ కెన్ స్వాప్. ఓకేనా, సో అలా కాకుండా మీరు కనుక డిసెండింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేయాలంటే దట్ మీన్స్ లార్జర్ టు స్మాలర్. ఇక్కడ మనం ఎలాగ అరేంజ్ చేసాం ఎలిమెంట్స్ ని, స్మాలర్ టు బిగ్గర్, అంటే స్మాలర్ ఎలిమెంట్ నుంచి బిగ్గర్ ఎలిమెంట్ వరకు మనం స్వాప్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, సో అదే మనకి సార్టింగ్ చేసాం. అలా కాకుండా బిగ్గర్ నుంచి స్మాలర్ చేయాలంటే మీరు అక్కడ మనం రాసిన లాజిక్ ఏంటంటే ఏ ఆఫ్ ఐ ఈజ్ ఓకే ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే రాస్తే మనకి ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్ లో స్వాప్ అవుతుంది. సో అలా కాకుండా మీకు ఇక్కడ ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఓకే ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జే. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే అంటే కనుక స్వాప్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సెకండ్ ఎలిమెంట్, దెన్ యూ కెన్ స్వాప్. సో అలా కాకుండా మనం డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఎలిమెంట్స్ ని సార్టింగ్ చేయాల్సి వస్తే సో మీరు అక్కడ సింపుల్ టెక్నిక్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ ఎలిమెంట్, సో దెన్ యూ కెన్ స్వాప్. అంటే ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జే రాసుకుంటే మీకు డిసెండింగ్ ఆర్డర్ లో ఎలిమెంట్స్ అనేది సార్టింగ్ ఆర్డర్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా, సరే. సో దిస్ ఈస్ అబౌట్ సెలెక్షన్ సార్ట్ ఆర్ సార్టింగ్ టెక్నిక్. ఓకే, సింపుల్ సార్టింగ్ టెక్నిక్. ఓకే, సో మీకు ఆల్రెడీ ఆ స్వాపింగ్ అంటాం కదా, స్వాపింగ్ అంటే ఏంటి మనకి. ఓకే, సో వాట్ ఈస్ స్వాపింగ్, మనం యాక్చువల్గా నార్మల్ ప్రోగ్రామ్ రాయాలి, మనం ఆ టైంలో మర్చిపోయాం. ఓకే, బేసిక్ ప్రోగ్రామ్స్ లో స్వాపింగ్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, a simple program. So swapping program is nothing but, for example, so here you are taking two values, a is equal to 100 and b is equal to 250. Okay, so two values ని తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ గా మనకి అవుట్పుట్ ఎట్లా రావాలి, తీసుకున్న వాల్యూస్ ఇవి, a లోకి 100 రీడ్ చేసాం, b లోకి 250 రీడ్ చేసాం. సో అలా కాకుండా మనకి అదే ఆఫ్టర్ స్వాపింగ్ అంటే ఏంటంటే వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయడం, అంటే ఏ వాల్యూ బి వాల్యూ కింద బి వాల్యూ ఏ వాల్యూలోకి స్వాప్ అవడాన్ని మనం స్వాపింగ్ అని కాల్ చేస్తాం. ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఇట్లా ఉండాలి స్వాపింగ్ అయ్యాక. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే స్వాపింగ్ అనేది, సో ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోండి, సో దట్ మే బి టెంప్ ఆర్ టీ, సో మీ ఇష్టం అది ఎలా కన్సిడర్ చేసుకున్నా. సో ఈ టెంపరీ వేరియబుల్ కి ఏంటంటే ఫస్ట్ మనకి ఏ బి ఓకేనా స్వాప్ చేయాలన్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏలో బిని స్వాప్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ బిలోకి ఏ వాల్యూని ప్లేస్ చేసేస్తాం, బిలోకి ఏ వాల్యూని ప్లేస్ చేస్తున్నాను అంటే మనకి ఏమొచ్చింది, బిలోకి 100 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏలోకి బిని ప్లేస్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిలో ఎంత ఉంది మనకి వాల్యూ 100 ఉంది, మళ్ళీ ఏలో కూడా 100 వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తున్నామంటే ఏ వాల్యూని బిలో ప్లేస్ చేసే ముందర, సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో మీరు ఏ వాల్యూని మీరు ఏం చేయాలంటే టెంపరీ వాల్యూలో ప్లేస్ చేసుకుంటే ఆ వాల్యూ టెంపరీ వేరియబుల్లో ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి టెంపరీ వేరియబుల్లో ఏముంది, మనకి 100 ఉంది. ఓకే, సో 100 ఉంది కాబట్టి, సో సారీ ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే జస్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఏ ఇజ్ ఈక్వల్ టు బి అంటే ఏలోకి బి వాల్యూని ప్లేస్ చేసాం అంటే వి విల్ గెట్ 250. ఓకే, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు టీ రాయండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ రాయండి. సో ఏలో ఎంత వాల్యూ ఉంది మనకి 250 ఉంది, 250 వస్తుంది మనకి. సో దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఏలో ఉన్న వాల్యూ చేంజ్ అవడానికన్నా ముందర ఆ ఏలో ఉన్న వాల్యూని మనం టెంపరీ వేరియబుల్లో ప్లేస్ చేసుకుంటాం, టీఎంపీ ఆర్ టీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు టెంపరీ వేరియబుల్లో ఎంత ఉంది మనకి వాల్యూ 100. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేశారు, ఏలోకి బిని ప్లేస్ చేసేసారు కాబట్టి ఏ వాల్యూ 250 అయిపోయింది మనకి, ఏ వాల్యూ 250 అయిపోయింది కాబట్టి మనకి ఇది ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు బిలోకి 100 రావాలి, 100 ఎందులో ఉంది, టెంపరీ వేరియబుల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ
you are writing temporary variable. Okay, ఎందుకంటే temporary variable 100 ఉంది కాబట్టి ఇప్పుడు b ఎంత అయింది మనకి 100. So this one also we got it. Okay na. So this is the swapping. Okay na. Swapping of two variables అంటే మనకి ఓకే మనం ఎలా చేస్తాం సింపుల్ లాజిక్. Okay, this is the simple logic. So okay, so we see the program now. So already I write it because time wasting process, that's why I already wrote the program. So see here all of you, so I already wrote the program sorting technique. Okay, sorting the array elements in ascending order, this is called selection sort. Write it inside the brackets. This is called selection sort. So selection sort procedure is, so always you can compare with the one element to remaining elements. That means, for example, you are having 5 elements in an array. So you are comparing first element with the remaining elements. So first element with second element, first element with third element, first element with the fifth element up to the last element. Okay. So when you are comparing them, so you have to do a swapping procedure. So when you are doing when you are applying swapping means, so first element is greater than the second element, then you can swap. Okay na. So at the same time, after swapping, first element is always you are comparing with the first index position element. Okay na. So you are not considering the element. Okay na. You are considering the first index position. Okay, so always you are comparing with the first element with the second element. If it is greater, first element is greater than the second element, you can swap it. So after that, first element with third element, again it is greater, again you can swap, otherwise no need to swap. So first element with fourth element, first element with fifth element. So when the swapping procedure will going on means, so the comparing element is greater than the compared element. Okay na, comparing element is greater than the compared element, so then you can swap those two elements. Okay, so that is called selection sort. Here we are writing, so we need the variables int of 10 I j n. Okay, so why I'm declaring already I wrote the logic yesterday session. Okay, so why you are using n means, here I am declaring the array size is 10. Okay, so నేను ఇప్పుడు array size 100 అని డిక్లేర్ చేశాను కదా అని చెప్పేసి ఎప్పుడు 100 ఎలిమెంట్స్ రీడ్ చేయాలని లేదు అరేలోకి. Sometimes I'm reading 50 elements, I'm reading only 10 elements, I'm reading only 5 elements. ఓకే, సో దాని గురించి ఏం చేసామంటే మనం ఇంతకు ముందర ఏవైతే ప్రోగ్రామ్స్ రాసామో, సో సేమ్ ప్రోగ్రామ్, బట్ ఇక్కడ మనకి అడిషనల్ గా 2 స్టేట్మెంట్స్ యాడ్ చేసాం. ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కూడా అర్రే సైజ్ రీడ్ చేస్తాం. ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అర్రే. ఓకేనా, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అర్రే. సో హియర్ రీడింగ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అర్రే ఈస్ బెనిఫిట్ ఫర్, సో ఆల్వేస్ యూ కెన్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ద అర్రే. ఓకేనా, మనం అరే సైజ్ ఎందుకు రీడ్ చేస్తున్నాం అంటే ఎప్పటికప్పుడు మీరు కొత్తగా, అంటే ఎప్పుడు 5 ఎలిమెంట్సే కాకుండా సమ్ టైమ్స్ మీరు n5 రీడ్ చేశారు అనుకోండి, 5 ఎలిమెంట్స్ రీడ్ చేస్తారు. n7 అనేది రీడ్ చేస్తే 7 ఎలిమెంట్స్ రీడ్ చేస్తారు. n10 అనుకుంటే 10 ఎలిమెంట్స్ రీడ్ చేస్తారు. అంటే మీకు ఎప్పటికప్పుడు సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు ఇన్పుట్ చేంజ్ చేస్తూ ఉంటే అవుట్పుట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. సో దాని గురించి ఏంటంటే ఎప్పుడు కూడా అరే సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉండకుండా, కానీ మాక్సిమం సైజ్ ఎంత ఇవ్వాలంటే 10 మాత్రమే ఇవ్వాలి. బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, so you are declaring int a of 10. Okay, at the time of declaration, int a of 10. Enter the size of an array. Okay, scanf %d ampersand n. Enter the %d elements into an array. మనం నార్మల్ గా ఎలా రాస్తున్నాం అంటే స్టేట్మెంట్ ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇంటూ an array రాస్తున్నాం. అంటే మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాం 5 ఆ 6 ఆ 7 అనేది. సో ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ అరే. ఓకేనా, n ని బేస్ చేసుకుని, ఎందుకంటే n అనే వాల్యూ మీరు ఎంతైతే ఎంటర్ చేశారో, సో దట్ మచ్ ఎలిమెంట్స్ యూ కెన్ రీడ్ ఇంటూ ద అరే. Okay, that's why enter the %d. So %d means here that %d is matching with n. So okay, so what value you can read for n variable. So then basis, for example, n is equal to 5, enter the 5 elements into an array. Okay, so if example, so n is equal to 7, enter the 7 elements into array. Okay, so like that, based on the n value, you can enter that much elements into the array. Okay, so here in previous sessions we are writing the loop for I equal to 0, I less than 5, I plus plus. But here the size of array is n. Okay na, మీకు n వాల్యూ ఎంత అయితే రీడ్ చేశారో ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ లూప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో హియర్ ఐ యామ్ స్పెసిఫైయింగ్ ద n వేరియబుల్. ఓకే, scanf %d ampersand a of I. ఫర్ ఎగ్జాంపుల్ n5 అనుకోండి, a of 0, a of 1, a of 2, a of 3, a of 4. సో I equal to 5, 5 is less than 5, false. Okay, so before sorting, అంటే after sorting we will display array elements. So before sorting the elements order is, so మనం కూడా డిస్ప్లే చేసుకుంటున్నాం. బిఫోర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఆర్డర్ కూడా మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇది మనం డిస్ప్లే ఫర్ I equal to 0, I less than.
సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ రైటింగ్ ద లాజిక్ ఫర్ I equal to 0, I less than n-1. మీకు ఆల్రెడీ చెప్పాను, I less than n వరకు మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫోర్త్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. ఫిఫ్త్ ఎలిమెంట్ వెళ్ళేసరికి ఫిఫ్త్ ఎలిమెంట్ ని మనం కంపేర్ చేయడానికి సో ఫర్దర్ గా మనకి ఏం ఎలిమెంట్స్ ఉండవు. సో దట్స్ వై సో ఐ కన్సిడర్ ఓన్లీ n-1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజ్ 5 అయితే 4 వరకు కంపేర్ చేసుకుంటారు, ఎందుకంటే ఫోర్త్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి కాబట్టి. ఓకే, j is equal to I+1, j less than n, j++. ఇక్కడ మనకి టెంపరరీ లాజిక్ మనం ఏంటంటే a of 5 a of j ని స్వాప్ చేయాలి కాబట్టి సో మనం ఆ 2 ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని ఐఎమ్ రైటింగ్ ద లాజిక్ హియర్. ఓకే, స్వాపింగ్ లాజిక్ హియర్. సో నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సార్టింగ్ లాజిక్, so finally all the elements will be sorted. So after sorting, array elements are you can display here. Okay na? So I'm going to compile the program now. So undefined symbol t. Okay, so I'm not declaring the temporary variable because I don't know at the time of the starting program. Okay, so save this program, compile it and run it. So enter the size of array. Okay, so I will give 6. Okay, so I am entering 6 elements: 25, 98, 7, 63, 45, 21. Okay, so I am entering 6 elements: 25, 98, 7, 63, 45, 21. So after sorting, the final array elements are I think 7, 21, 25. Sorry, after sorting array elements are I think we are getting wrong output. Please see, before sorting array elements are okay, no problem. After sorting array elements are 21, 45, 63, 7, 98, 25. Abba మనకేంటి అంత రాంగ్ వచ్చింది? ప్లీజ్ సీ ద లాజిక్ హియర్. మనం ఈ లాజికల్ ఇటరేషన్స్ చేసాం కదా. ఓకే, I want to display one more time. Just a minute, ఇక్కడ ఒక్కసారి చిన్న చేంజ్. Eight 39, 64, 24, 36, 48. Please see here, again we are getting wrong result. What it means, ఎక్కడన్నా మనం ఫర్ కి సెమీకోలన్ ఇచ్చామా? Please see, scan of percentage ampersand. Okay, no problem. For I equal to 0, I less than n-1. Okay, I plus plus j is equal to I+1, j less than n, j plus plus p is equal to అంతా బాగానే ఉండేది. j for లో క్లోజ్ చేసాం. ఇదంతా మనకి
థింక్ ఇక్కడ i ఇంక్రిమెంట్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. i ఎందుకు ఇంక్రిమెంట్ అవ్వట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ i less than n minus 1. ఓకే, లీవ్ ఇట్. మనం నెక్స్ట్ సెషన్లో నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు. మనకు టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో ప్లీజ్, నేను ఆల్రెడీ ఇందాక చేశాను ప్రోగ్రామ్, బట్ అవుట్పుట్ చెక్ చేయడం మర్చిపోయాను. సో దట్స్ వై ఇట్స్ గివ్, ఐ థింక్ సమ్ మిస్టేక్ ఈజ్ దే. ఓకే, ఐ విల్ సీ లేటర్. ఓకే, సో sorting array sorting. Okay, we're going to new program now. So next concept is inserting an element in a given array. Okay, insert, okay, an element, so in a given position of the array. For example, so see here, okay, simple logic, 10, 20, 30, 40 and 50. Okay, 10, 20, 30, 40, 50. సో మనకి దీస్ ఆర్ ద అరే ఎలిమెంట్స్. ఆల్రెడీ అరే పొజిషన్ లో మనకి ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఎనీ పర్టికులర్ పొజిషన్, ఓకేనా? సో వీ విల్ ప్లేస్ అన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ am inserting a new element. Okay, so this index is 0, this one is 1, 2, 3, okay, 4. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో మనం ఆ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఎలిమెంట్ ఎంటర్ చేయాలి. సో ఎలిమెంట్ ఎంటర్ చేయాలంటే ఓకే, నో ప్రాబ్లం. సో బట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం, సో ఉన్న ఎలిమెంట్స్ ఏమి కూడా మనకు డిలీట్ అవ్వకూడదు. సో కాబట్టి ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని ఈ ప్లేస్ కి మార్చుకోవాలి, 50ని. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని ఈ పొజిషన్ కి మార్చుకుంటాం. ఓకేనా? సో మార్చుకుంటే కనుక మనకి ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఏ ఆర్డర్ లోకి వస్తాయంటే 20, 30. ఫర్ ఎగ్జాంపుల్ A60 ఎంటర్ చేశారు అనుకోండి, 60, 40, ఓకే, 50. సో అలా కాకుండా మీరు ఈ పర్టికులర్ పొజిషన్ లోకి ఎంటర్ చేయాలనుకోండి ఎలిమెంట్, ఈ 20 పొజిషన్ లోకి మనం ఎలిమెంట్ ఎంటర్ చేయాలంటే, సో ఈ 20ని మనం ఇక్కడ స్వాప్ చేయాలి. కాబట్టి 20ని స్వాప్ చేయడం కన్నా ముందర 50ని, మనకి ఇక్కడ ఎంటీ పొజిషన్ ఉంటుంది కాబట్టి 50ని అంటే గార్బేజ్ వాల్యూ ఏదో ఉంటుంది, 50ని అక్కడ స్వాప్ చేసుకుంటాం. ఓకే, స్వాప్ ఇన్ ద మీన్స్ 50ని అక్కడ మూవ్ చేస్తాం, 40ని 50 దగ్గరికి, 60 విల్ బి ప్లేస్డ్ ఇన్ 40 అండ్ 30 విల్ బి ప్లేస్డ్ ఇన్ 60 అండ్ 20 విల్ బి ప్లేస్డ్ ఇన్ 30. ఈ పొజిషన్ లోకి మనం చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం అంతవరకు ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ థింగ్ కి మనం లాజిక్ రాసుకోవాలి ఇక్కడ. మీకు అర్థమైంది కదా? అంటే ఏ పర్టికులర్ పొజిషన్ లో అయినా సరే ఎలిమెంట్ ని ఎంటర్ చేయాలనుకుంటే, ఓకే, సో యూ హ్యావ్ టు మూవ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకే, సో ఆఫ్టర్ ద పొజిషన్, ఇన్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు రీడ్ ద ఎలిమెంట్. ఓకే, మీరు ఏ పొజిషన్ లో అయితే ఎలిమెంట్ రీడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్ నుంచి మనకి లాస్ట్ పొజిషన్ నుంచి మనం మూవ్ చేసుకుంటా వచ్చి ఆ పొజిషన్ వరకు ఎలిమెంట్స్ ని నెక్స్ట్ లొకేషన్ కి మూవ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ రైటింగ్ ఎ లాజిక్ హియర్. ఓకే, సో ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అంటే మనం జస్ట్ నార్మల్ గానే సింపుల్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది లాజిక్ రాయడానికి కూడా. ఓకే, సో 0, 1, 2, 3 and 4. దిస్ ఇస్ ద ఇండెక్స్ పొజిషన్స్. సో a of 0 అంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లాజిక్ రాయాలంటే. సో దట్స్ వై ఐ మెన్షన్ హియర్. Okay.
ఓకే, సో ఇక్కడ మనం లాజిక్ ఎట్లా రాస్తారంటే మనకి యాక్చువల్గా సి హియర్. సో ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ ఈ పర్టికులర్ ఎలిమెంట్ని మనకి ఈ 50ని మనం ఇక్కడికి మూవ్ చేయాలి 5th లొకేషన్కి. సో మనం దానికి ఏం చేయాలంటే అరే సైజ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు n+1. ఇనిషియల్లీ n అనేది 5 అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇంకో ఎలిమెంట్ ఎంటర్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, సో n సైజ్ ఇంక్రిమెంట్ అవుతుంది n+1. ఓకే, సో అంతవరకు బాగానే ఉంది. సో మీరు ఏ ఎలిమెంట్ని ఏ పొజిషన్లో రీడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, సో విచ్ ఎలిమెంట్ యూ వాంట్ టు రీడ్ అండ్ ఇన్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు ఎంటర్ దట్ ఎలిమెంట్. ఓకే, so position is equal to, I think I'm considering 2. Okay, so I think which element you want to insert in that position means, okay, so 70. Okay, 70 అనే ఎలిమెంట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను సెకండ్ పొజిషన్. ఓకే, సో సెకండ్ పొజిషన్ అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్. మీరు ఎప్పుడు కూడా ఇండెక్స్ వైజే చూసుకోండి. ఓకేనా, సో లేకపోతే లాజిక్ మీరు సెపరేట్గా మీరు సెకండ్ పొజిషన్ ఇది అనుకున్నారు అనుకోండి, దీనికి తగ్గట్టుగా లాజిక్ రాసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటే ఇన్ ద సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద ఎలిమెంట్, ఓకే, సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే 4th పొజిషన్లో ఎలిమెంట్ 5th పొజిషన్, సో థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 4th, అండ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని థర్డ్ ఇండెక్స్ పొజిషన్లోకి మనం మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఫస్ట్ సో మనం తీసుకోవాల్సిన ఫర్ లూప్ ఎలా తీసుకోవాలంటే, for I think one more index I want to take it, k is equal to n. అంటే n ఎంత ఇప్పుడు మనకి యాక్చువల్గా, ఓకే, సో n now the n value is 6 because n means size of array 5. సో ఎప్పుడైతే మనం n is equal to n+1 రాసామో 5 + 1 6 అయింది. 6 అంటే మనం పొజిషన్ ఏ ఇండెక్స్ పొజిషన్లో ప్లేస్ చేయాలి, ఈ 50ని ఇండెక్స్ పొజిషన్ 5లోకి మూవ్ చేయాలి. సో 5లోకి మూవ్ చేయాలి కాబట్టి హియర్ యూ కన్సిడర్ k is equal to 5. ఓకే, సారీ, k is equal to 5 అంటే n-1. n-1 n మీన్స్ 6, n-1 ఇండెక్స్ పొజిషన్. ఎందుకంటే మనం ఎప్పుడు n అనే తీసుకోవాలి జనరలైజ్ చేసి. ఓకే, సో k గ్రేటర్ దాన్, ఓకే, సో k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పొజిషన్ అంటే ఎక్కడి వరకు మూవ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఐ థింక్ మీరు ఇక్కడ ఈ ఈ ఈ పొజిషన్లో ఉన్న 50ని 5th ఇండెక్స్ పొజిషన్, థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని సో 4th ఇండెక్స్లోకి, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్లోకి మీరు మూవ్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని ఇక్కడికి మూవ్ చేస్తారు, అంటే దానికన్నా ముందు మనం ఈ ఎలిమెంట్ని మూవ్ చేసుకుంటాం. సో అట్లాగే మనం ఈ 30ని ఇక్కడికి, సో ఇలా మూవ్ చేసుకుంటా వచ్చేసరికి మనం k is greater than or equal to p అంటే ఈ పొజిషన్ కూడా కావాలి కాబట్టి 2 అనేది కూడా మనకు కన్సిడరేషన్ కాబట్టి అది తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి k is equal to p semicolon. ఓకే, సో k ఐ థింక్ మైనస్ ఎందుకంటే మనం బ్యాక్ రావాలి కాబట్టి. ఓకే, సారీ, for k is equal to n-1, k greater than or equal to p. ఓకే, లాజిక్ ఏదైనా రాంగ్ అయితే మనం ఇటరేషన్స్ వేసినప్పుడు క్లారిటీ వస్తుంది. మైనస్. ఓకే, సో హియర్ ఇక్కడ మనం ఏం రాయాలంటే ఇన్సైడ్ ద ఫర్ లూప్ మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు 50ని మీరు 5th ఇండెక్స్ పొజిషన్కి మార్చాలి. 50ని 5th ఇండెక్స్ పొజిషన్లోకి మార్చాలంటే ఇప్పుడు కేలో మనకి ఎంత ఉంది యాక్చువల్గా, సో k ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే 5 ఉంది. సో 5th పొజిషన్లోకి మార్చాలి అంటే a ఆఫ్ k లోకి ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని దానికన్నా ముందర ఎలిమెంట్ అంటే a ఆఫ్ k-1. ఓకే, హియర్ యూ వాంట్ టు రైట్ a ఆఫ్ k-1, సారీ k-1. Okay, I think that is enough. Okay, so a of k is equal to a of k-1. So see here, so what you are writing here, so ఇక్కడ మనకి a of k is equal to a of k-1 వరకు బాగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లోకి ఎలిమెంట్ని ఎంటర్ చేసేస్తాం. జస్ట్ ఇట్ అంతే, a of p is equal to ఎలిమెంట్. సో ఓకే,
సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఇటరేషన్స్ వేద్దాం. ఓకేనా, జస్ట్ వెయిట్ టు స్టాప్ షేర్ నౌ. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మనం చూద్దాం. ఓకేనా, సో మనకి తీసుకున్న n వాల్యూ యాక్చువల్గా ఇనీషియల్గా n ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, బికాస్ అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n+1 చేయగానే n ఈజ్ ఈక్వల్ టు n+1, దట్ మీన్స్ 5 + 1. సో వాట్ ఇస్ ద అరే సైజ్ నౌ? 6. ఓకేనా, సో అరే సైజ్ ఇస్ 6. సో మనం తీసుకున్న రీడ్ చేయాల్సిన ఎలిమెంట్ అదే పొజిషన్, ఇన్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు ఎంటర్ ద ఎలిమెంట్ అండ్ విచ్ ఎలిమెంట్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్ దట్ పొజిషన్. ఓకేనా, దీస్ టూ ఆర్ ఓకే. సో మనకి ఎంతవరకు బాగా. ఇప్పుడు ఈ లాజిక్ ని మనం బేస్ చేసుకుని ఇటరేషన్స్ వేయాలి. ఈ లాజిక్ ని బేస్ చేసుకుని మనకి దిస్ ఇస్ ద లాజిక్, మెయిన్ లాజిక్. ఓకే, సో అది ఎంతవరకు వర్క్ అవుతుంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇక్కడ ఇటరేషన్స్ వేసినప్పుడు క్లారిటీ వస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు what is the value of k now? n-1. n-1 means 6 minus 1. The initial value of k is 6 minus 1, that is 5. Okay, now k value is 5. But k value మనకి 5 అయింది. సో ఇప్పుడు మనకి k greater than or equal to p. 5 is greater than or equal to 2. True or not? True. True కాబట్టి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం? a of k value is now what? 5. a of 5 is equal to, okay, so a of k minus 1 అంటే a of 4. ఓకే, బికాస్ ఈ పొజిషన్ లోకి మనం ఈ దానికన్నా ముందర ఉన్న పొజిషన్ అంటే k, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ k, సో దాని ప్రీవియస్ పొజిషన్ ఈజ్ ఓకే, ప్రీవియస్ పొజిషన్ ఈజ్ k minus 1. ఓకే, a of 5 is equal to a of 4. దట్ మీన్స్ మనకి ఇక్కడికి వచ్చేసరికి a of 5 లోకి మనకి ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా? సో 50 వచ్చేస్తుంది. సో అవి వచ్చాక మనకి ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే, ప్లీజ్ సీ హియర్, 10, 20, 30, 40, 50. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో 50. మనం యాక్చువల్గా ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఈ పొజిషన్లోకి మార్చాం, కానీ ఈ పొజిషన్లో డిలీట్ ఏం చేయాల. ఓకేనా, సో 4th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవ్వాల. సో ఓకే, అంతవరకు బాగానే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఈ లోపు మళ్ళీ k minus అంటే నౌ k is equal to 5. సో k minus చేయగానే k is equal to 4. సో అగైన్ 4 is greater than or equal to 2. ఓకే, ఇప్పుడు a of k is equal to a of k minus 1 అంటే a of 4 లోకి a of 3 will be placed. a of 3 is placed in a of 4. ఓకే, సో దట్ మీన్స్ సో ఈ 3 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 4th లోకి వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చే ఎలిమెంట్ ఈ పొజిషన్లోకి వస్తుంది. అంటే సో ఈ పర్టికులర్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యాక సో అరే ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, సో 10, 20, 30, 40, ఈ 50 40తో ఓవర్ రైట్ అయిపోతుంది. 40, 50. ఓకే, సో నెక్స్ట్ k minus 1. Again loop will be iterated. K is equal to k minus. Already the previous k value is 4. Now the k value is 3. So 3 greater than or equal to 2. 3 is greater than or equal to 2. So now 3 is greater than or equal to 2 means, so here a of 3 is equal to a of 2. ఓకే, a of 3 is equal to a of 2. అంటే మనకి థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ మనకి సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ థర్డ్ అంటే కదా, మనకి ఇక్కడ ఎట్లా స్టోర్ అవుతుంది? సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో దట్ మీన్స్ 10, 20, 30, 40, 50. Okay, so please do separation. ఓకే, 10, 20, 30, 30, 40, 50. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి, అంటే ఇక్కడతో అయిపోయింది. ఎందుకంటే మనం మళ్ళీ యాక్చువల్లీ ఈ ఎలిమెంట్ మనం స్వాప్ చేసేసాం కాబట్టి, సో ఈ ఎలిమెంట్ ని స్వాప్ చేయాల్సిన అవసరం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే k is equal to 3 when k minus minus it is going to be 2 again 2 greater than or equal to 2 is true. Okay na, 2 is greater than or equal to 2 ante, so what is going to be a of 2 is equal to a of 1. సో ఓకే, సో మనం చేయాలా ఇక్కడ మనకి a of 1 అంటే ఇండెక్స్ 1 పొజిషన్ ఉన్న ఎలిమెంట్ ని సెకండ్ పొజిషన్ లోకి మార్చాల్సిన అవసరం లేదు. సో హియర్ నో నీడ్ టు రైట్ ఈక్వల్. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే గ్రేటర్ దాన్ ఈజ్ ఎనఫ్, గ్రేటర్ దాన్ ఈజ్ ఎనఫ్. ఓకేనా, సో కాబట్టి మనం గ్రేటర్ దాన్ ఎప్పుడైతే పెట్టాం 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ అయిపోతుంది కాబట్టి సో ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, సో వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఎప్పుడైతే కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చామో a of p is equal to element. So a of p, that means a of 2 is equal to element. What is the element now? 70. Okay, so now the array elements a of 2 loki em vastundi. So 0 index em marla, the first index, second index will be changed. 30 బదులు మనకి 70 overwrite అయిపోతుంది. So third index will never change and fourth index will never change and fifth index will also never change. Okay na, so this is the inserting an element in the required position. Okay na, so this is the final array after inserting an element. Okay na, so I think we write the program now. manki inda program work avaledu. Okay, no problem. I think some please go to the previous program. I think I am going to save as this program. Array insert. Okay. Inserting an array element in the given position. Inserting an array element. Sorry. Inserting an array element in the given position. Hash include st.h, hash include cono.h, void main int a of 10. Okay, so I think temporary variable we don't need it, and j index also. Instead of j we are using k here. Okay, clrsr enter the size of an array antavaraku baane undi, read chesam. Scan of percentage d ampersand a of I. So intavaraku baane undi. So before inserting, display cheskondi, before inserting array elements are and display chestaru ikkada array elements ni. Okay, after that printf enter the position and element. Okay, so మీరు ఏ పొజిషన్ లో ఎలిమెంట్ రీడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ పొజిషన్ లో ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఎంటర్ ద పొజిషన్ అండ్ ఎలిమెంట్ ఇన్ దట్ పొజిషన్. Scan of what we want to read here, position and element. First one is the position. Okay, so sorry, ampersand p ampersand element. Okay, ampersand p ampersand element. Now we wrote a simple logic here. K is equal to what you are writing there. K is equal to n minus 1, k greater than p. Okay, k greater than p, k minus minus. Okay, so before going to that we are incrementing the size of an array, because with 5 read cheste element insert చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క మనకి పొజిషన్ కావాలి కాబట్టి 6 అవ్వాలి కాబట్టి n is equal to n plus 1. So k is equal to n minus 1, k greater than p, k minus minus.
A of k is equal to A of k minus 1. A of k is equal to A of k minus 1. Okay. So array elements are after inserting. Insert chesam element after inserting array elements are. So please see here. So A of p is equal to element and రాయాలి ఇక్కడ ఎందుకంటే మనం పొజిషన్స్ మూవ్ చేసేసాక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసేయాలి of p is equal to element after inserting array elements are అని చెప్పేసి మనం ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాం. ఓకే. మనకి ఇది లాజిక్. ఓకే, maybe we will check it. Okay, undefined symbol p, undefined symbol ele. Okay, sorry, p ని ఎలిమెంట్ ని మనం డిక్లేర్ చేయలేదు, p el ని. ఓకే ఓకే, డిక్లరేషన్, సారీ మన ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ చేస్తాం కదా. ఓకే, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇంకా అవసరం లేదు. ఓకే, compile it and run the program. Enter the size of an array. So I'm reading 6. Okay, so I will give 10, 20, 30, 40, 50, 60. ఓకేనా, 6 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్ లో 70 ఎలిమెంట్ ఎంటర్ చేస్తాను. అంటే 30 ఉన్న ప్లేస్ లో మనకి 70 వస్తుంది. అంటే 10, 20, 70, 30, 40, 50, 60 వస్తాయి. ఓకేనా. So please see here, enter the position and element in that position. So I want to enter the position is 2. Okay, so and element in that position is 70. So 10, 20, 70, 30, 40, 50, 60. Okay na. So correct connection. So for example, if you want to read manaki 6 element read chesam. Okay, so for example, five elements read cheyandi for example. Okay, 5 element read cheste same again 25, 35, 45, 85, 95 5 elements read చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే 35 ఉన్న ప్లేస్ లో నేను సమ్ 15 అని ఎంటర్ చేస్తాను. అప్పుడు మనకి ఎలా రావాలి ఎలిమెంట్స్ 25, 15, 35, 45, 85, 95 వస్తాయి. ఓకేనా. సో ఇన్ విచ్ పొజిషన్ ఇండెక్స్ పొజిషన్ ఈజ్ ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ది 35 ఎలిమెంట్ ఈజ్ 1. Okay, so which element you want to insert in that position? Okay, I want to enter that element is 15. See here 25, 15, 35, 45, 85, 95. Okay na? So like this. Okay na? Inserting an element in the given position in the array. Okay, so అలా మీరు array size 10 అని ఇచ్చారు కాబట్టి డిక్లరేషన్ టైంలో ఆ 10 లోపు మీరు ఏ వాల్యూనైనా రీడ్ చేయొచ్చు అన్న. సో మీరు n వాల్యూ అంటే ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే అడిగినప్పుడు మీకు n వాల్యూ ఏదైతే ఇచ్చారో అన్ని ఎలిమెంట్స్ మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేశాక ఓకే ఇట్ విల్ డిస్ప్లే. సో అట్ ద సేమ్ టైమ్ సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఎ న్యూ ఎలిమెంట్ ఇన్ టు ద అరే సో ఓకే సో మీరు ఎండ్ ఆఫ్ ది అరే మీరు ఎలిమెంట్ యాడ్ చేయాలంటే అసలు మీరు లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, దెర్ ఇస్ నో నీడ్ టు రైట్ ఎ లాజిక్. సో మీరు ఎందుకని రాస్తున్నారు లాజిక్ అంటే సో ఇన్ టు ద రిక్వైర్డ్ పొజిషన్. ఓకేనా, మీరు ఎలిమెంట్ అనేది మనకు కావాల్సిన పొజిషన్ లోకి ఎంటర్ చేసుకోవాలంటే కనుక సో యూ హ్యావ్ టు రైట్ ద లాజిక్. సో అలా కాకుండా మనకి ఎండ్ ఆఫ్ ది అరేలో మనం ఎలిమెంట్ ఎంటర్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు n+1 రాసేస్తాం. సో a of n-1 ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు n+1 అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయరే 7 అయిపోతుంది. సో మనకి ఇండెక్స్ పొజిషన్ ఎలా ఉంటుంది 0 to 6 వరకు ఉంటుంది.
సో 0 to 6 వరకు 5 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ పొజిషన్ లోకి ఎలిమెంట్ ఎంటర్ చేయాలంటే ఏ ఆఫ్ 6 లోకి ఎంటర్ చేయాలి. ఎందుకంటే 7 ఎలిమెంట్స్ ఉన్న అరేలోకి లాస్ట్ పొజిషన్ ఏంటి 6. సో ఆటోమేటికల్లీ యూ కెన్ ఎంటర్ ఎలిమెంట్ అట్ ద 6th పొజిషన్. ఓకే, సో దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ ఎ లాజిక్ టు ఎంటర్ అన్ ఎలిమెంట్ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ది అరే. ఎండ్ ఆఫ్ ది అరేలో మీరు ఎలిమెంట్ ఎంటర్ చేయాలనుకుంటే కనుక మనం రాసిన ఆ పర్టికులర్ లాజిక్ ఏ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ కే మైనస్ 1 అనే లైన్ రాయకల్లా. ఓకేనా, just you have to write only end position in the a of for example n అయితే a of n minus 1 is equal to some element. ఓకేనా, ఎలిమెంట్ రీడ్ చేస్తే సరిపోతుంది, అక్కడ పొజిషన్ కూడా రీడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే సో ఏ పొజిషన్ లో అయినా సరే మనం ఎలిమెంట్ ఎంటర్ చేసేటట్టు మనం ఇక్కడ లాజిక్ రాసాం. ఓకేనా, సో దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ యూ హ్యావ్ టు రైట్ హియర్. ఓకేనా, సో సి okay, so this one is inserting an element into an array. Okay, so next one is clear. Okay, so delete, it is simple, manaki insertion kanna delete is simple. Delete an element from the array at the specified position. So for example manaki previous session lo previous example lo manam edaithe తీసుకున్నామో ఎలిమెంట్స్ అంటే మనకి నెంబర్స్ సింపుల్ గా ఉంటాయని ఆల్వేస్ వి ఆర్ టేకింగ్ ద నెంబర్స్ ఇస్ 10 20 30 40 లైక్ దిస్ 10 20 30 40 and 50. 10 20 30 40 50 ఎలిమెంట్స్ మనం కన్సిడర్ చేసాం. ఓకే, సో ఇంతవరకు బాగా 10 20 30 40 50. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు ఏ పొజిషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను p ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో p ఈజ్ ఈక్వల్ టు 3 పొజిషన్ 3 లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఏ ఎలిమెంట్ ని డిలీట్ చేయాలని మనకు అనవసరం. సో ఐ వాంట్ టు డిలీట్ ద ఎలిమెంట్ అట్ ద పొజిషన్ 3. ఓకే, 3 పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఐ వాంట్ టు డిలీట్ ఇట్. ఓకే, థర్డ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఈ 40 డిలీట్ అయిపోవాలి. సో డిలీట్ అయిపోయాక మనకు వచ్చే అరే ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి, సో 10 20 సో 30 50 రావాలి. ఓకేనా, అంతేగాని స్పేస్ వచ్చి 50 రాకూడదు ఇక్కడ మనకి ఆల్వేస్. సో మనకి ఈ పొజిషన్ లోకి 15 మూవ్ చేసేయాలి. ఓకే, సో మనం ఇందాక ఎలా మూవ్ చేసుకుంటూ వెళ్ళామంటే నెక్స్ట్ కి మూవ్ చేసుకుంటూ వెళ్ళాం ప్రీవియస్ ఇన్సెషన్ లో. సో వీఆర్ మూవింగ్ ద ఎలిమెంట్స్ into the next positions. So but here when you want to delete the elements from the array, so you can move the elements. Okay, after deleting element, okay, what are the elements are there, so those elements will be moved to previous position. For example I want to say a simple example here. Okay, so I want to take the position is for example 1 అంటే ఇండెక్స్ పొజిషన్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండెక్స్ పొజిషన్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇండెక్స్ పొజిషన్ 1 మీన్స్ హియర్ 20. ఓకేనా, ఈ 20 ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఈ 30 ని 20 లో ప్లేస్ చేయాలి, 40 ని 30 లో, ఓకే 15 కూడా మనకి 40 లోకి మూవ్ చేసేస్తాం. సో ఆటోమేటిక్ గా అరే సైజ్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది ఒక నెంబర్ అంటే n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 రాస్తాం. యాక్చువల్ గా ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో మనం n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 మనం ఇనీషియల్ గా ఇంక్రిమెంట్ చేసాం. ఓకేనా, ఎందుకని మనం మూవ్ చేయాలంటే మనకి ఫస్టే మనకి ఎక్స్ట్రా పొజిషన్ కావాలి కాబట్టి. సో ఇక్కడ మనం ఇలా మూవ్ చేసడం కంప్లీట్ అయ్యాకనే మనం సైజ్ అనేది డిక్రిమెంట్ చేసుకుంటాం. ఓకేనా, సో హౌ యూ వాంట్ టు రైట్ ద లాజిక్ హియర్, ప్లీజ్ సీ హియర్. సో ఇక్కడ మనకి ఇందాకలాగానే మనం k అని తీసుకుందాం. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎందుకని మీరు రిక్వైర్డ్ పొజిషన్, మీరు ఏ పొజిషన్ లో ఎలిమెంట్ అయితే రీడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్ అంటే ఇక్కడ పొజిషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, p వేరియబుల్ బేస్ చేసుకుని తెలుస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు p. ఓకే, సో ఎక్కడ వరకు కన్సిడర్ చేస్తారు, k లెస్ దాన్ n సైజ్ ఆఫ్ అరే. ఓకేనా, k లెస్ దాన్ n ఆర్ n మైనస్ 1 ఈజ్ ఎనఫ్. ఓకే, లీవ్ ఇట్. సో నెక్స్ట్ పొజిషన్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తారు k ప్లస్ ప్లస్. ఓకేనా, సో ఇంతవరకు బాగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పొజిషన్ లోకి ఈ ఎలిమెంట్ ని మూవ్ చేయాలి. అంటే a ఆఫ్ k పొజిషన్ అంటే ఇందులో ఉంది మనకి k. సో k లోకి మనకి ఏం మూవ్ చేయాలి, పొజిషన్ తర్వాత ఉన్న ఎలిమెంట్ అంటే k ప్లస్ 1. మనం ఇందాక ఎలా రాసామంటే a ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 రాసాం. హియర్ ఐ ఆమ్ రైటింగ్ a ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ k ప్లస్ 1. ఓకే, సో రాస్తాం ఇంతవరకు బాగానే ఉంది. సో హియర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద
code, you are decrementing the array size. N is equal to n minus 1. ఓకేనా? సో మీరు కావాలంటే చిన్న లాజిక్ చెక్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇనిషియల్లీ p is equal to 1 అన్నారు కాబట్టి సో k is equal to ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1. సో 1 is less than n value is here. What is the array size? So n is equal to 5. Okay, 1 is less than 5. So 1 is less than 5 true కాబట్టి సో ఇక్కడ a of k అంటే a of 1 is equal to a of 1 plus 1. k plus 1 means 1 plus 1, a of 2. అంటే మనకి ఎలా వస్తాయి పొజిషన్, మనకి ఇక్కడికి 30 వచ్చేస్తుంది. 20 ప్లేస్ లో 30, ఎందుకంటే 1 పొజిషన్ లోకి a of 1 పొజిషన్ లోకి a of 2 మార్చేసాం కాబట్టి. సో నెక్స్ట్ k will be incremented. సో k is going to be 2. Okay, so 2 is less than 5. Okay, so 2 is less than 5, it is going to be true. So next a of k means 2, k plus 1, 2 plus 1, 3. A of 2 is equal to a of 3. Okay, so అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. అంటే 30 క్యాన్సిల్ అయిపోయి మనకి 40 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ k is equal to 3 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో 3 is less than 5, it is also true. 3 is less than 5, it is also true. So next a of k, that means a of 3 is equal to a of k plus 1, a of 3 plus 1, a of 4. సో థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ లో ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో హియర్ సో మనకి ఇక్కడ 40 ప్లేస్ లో 50 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడతో ఈ 50ని మళ్ళీ ఇక్కడ ఈ ఎలిమెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బికాస్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో మనకి ఎక్కడతో ఇటరేషన్స్ అయిపోయింది, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, k is equal to 4. 4 is less than also 5. 4 is less than 5. True. So a of 4 is equal to a of 5. So there is no element in that a of 5. Garbage value ఉంటుంది, మనకు తెలియదు. సో కాబట్టి మనకి ఈ ఇటరేషన్ తో వర్కింగ్ లేదు కాబట్టి సో హియర్ యు ఆర్ రైటింగ్ n minus 1. ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ a n minus 1. n minus 1 అంటే సో ఆల్వేస్ ఇట్ విల్ కంపేర్ విత్ 4. 1 is less than 4 true, 2 is less than 4 true, 3 is less than 4 true. So when k is equal to 4, 4 is less than 4, false. Okay, సో ఇది మనకి లాజిక్. సో మనకి ఇలాగ అయిపోయాక మనకి ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, 10, 30, 40, 50. 10, 30, 40, 50. ఓకే, సో మనకి ఫైనల్గా ఎలా వస్తుంది. సో మనం ఈ లాజిక్ ని మనం రిఫ్లెక్ట్ చేసేస్తే మనకి సింపుల్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ నౌ. Okay, so array insertion. So this is the delete element. I'm going to save as the program array delete dot c. Okay, delete an array element in the given position. Delete an array element in the given position. So okay, so I think position is enough. No need to read the element. సో మనకి ఇదంతా కామన్. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే, ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇంటూ అరే బిఫోర్ డిలీటింగ్ అరే ఎలిమెంట్స్ మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. సో ఎంటర్ ద పొజిషన్ ఈస్ ఎనఫ్, నో నీడ్ టు రీడ్ ద ఎలిమెంట్. ఎంటర్ ద పొజిషన్ టు డిలీట్ an element. Enter the position to delete an element. Okay, enter the position to delete an element. No need to read element. Okay, so ఇక్కడ మనకి k is equal to what you are writing here, p. Okay, k greater than కాదు, less than. What you are writing here, n minus 1. So instead of k minus minus, k plus plus, just reverse of the previous logic. So a of k is equal to a of next element place చేయాలి కాబట్టి k plus 1. Okay, so ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ కూడా ఉండదు, a of p is equal to element ని. ఓకే, సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే n is equal to n minus 1. మీరు ఇక్కడ చూడండి,
సో n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 అక్కడ రాశారు. సో అది రిమూవ్ చేసేయండి. రిమూవ్ ది స్టేట్మెంట్. Okay, so this is the enter the size of array. I'm reading size of the array is 5. So I'm going to enter elements 10, 20, 30, 40, 50. So in which position you want to delete an element? Index position. So for example, 3 and enter just 40 delete avutundi, 2 and enter just 30 delete avutundi, 1 and enter just 20 delete avutundi. So I want to remove one element at the index position 1. అంటే 20 డిలీట్ అయ్యి 10, 30, 40, 50 మాత్రమే ఉండాలి, 20 ఉండదు. ఓకేనా? సో ఐ వాంట్ టు 1 ఎంటర్ ద పొజిషన్ టు డిలీట్ అన్ ఎలిమెంట్. చూడండి 10, 30, 40, 50. ఓకేనా? 10, 30, 40, 50. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వన్ మోర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, సో అగైన్ 5, 10, 20, 30, 40, 50. So now I want to enter the position of array. I want to delete it. So I think 0, 1, 2, 3, 3 and 40 delete avali. Okay, enter the position to delete an element 3. So 10, 20, 30, 50 మాత్రమే ఉండాలి. See here. Okay, so you can check different outputs for different inputs. Okay, then only what we are writing it is correct or not. Okay, sorry. So manaki enter the size of array. So this one is the delete an element from the array. Okay,